వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నియోజకవర్గంలో ఎక్కడా కూడా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు అనేది చేయట్లేదని, తుఫాన్లో పంట కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లప్రోలు మండలం మల్లవరంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, మడికి ప్రసాద్, సకుమళ్ల గంగాధర్, బర్ల అప్పారావు, చిట్టూరి సుబ్బారావు, నెక్కల సత్యనారాయణ, దుడ్డు నాగు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు అన్నది ఎంఎస్పీ రేటుకి మొదలు పెట్టలేదు. అంటే ఈ ప్రభుత్వం నూటికి కనీసం ఒక 20 పైసలు మించి కొన్ని పరిస్థితులు లేదు. ఆ 20 పైసలు కూడా ఇప్పటి వరకు మొదలెట్టలేదు. పంటలు పోయాయి, వాళ్ళకి ఇప్పటి వరకు పంట నష్టపరిహారం లేదు, నీళ్లు లేవు. ఆ గీతగారం నీళ్లు చూడలేదు, పంటలు పోతే చూడలేదు, పంట నష్టపరిహారం చూడలేదు. ఈ మలవరానికి సంబంధించి మునిగిపోతే రాలేదు. మరి ఈరోజు ఓట్ల గురించి ఆవిడ వస్తూ ఉంది. అది ప్రజలు రైతులు అర్థం చేసుకోవాలి. నిరంతరం ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు వస్తున్నారు అన్నది. ఏదైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ధాన్యం కొనుగోలు అన్నది ఎక్కడా పిఠాపురం నియోజకవర్గంలో జరగట్లేదు. అధికారులు ఏం చేస్తున్నారో, అసలు ధాన్యం కొంటారా కొనరా, ఇవన్నీ కూడా మీరు తేల్చి చెప్పాల్సి ఉంది. ఎంఎస్పీ రేటుకి కొనవలసిన ధాన్యాన్ని అన్నింటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు యాక్షన్ ప్రారంభించలేదు. మీరు పేరుకి చెప్తున్నారు. అంటే ఎలక్షన్ కదా అని చెప్పి రైతుని మోసం చేయాలని చూస్తున్నారు. మొన్న పంట నష్టం అయిపోయిన వాళ్ళందరూ కూడా పంట నష్టపరిహారం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. దయచేసి అధికారులందరూ కూడా ఇవన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తున్నారు.